వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ రైజింగ్ 2047 విధానానికి అనుగుణంగా ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులు త్వరలో రానున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. వచ్చే 8 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టండి, మీకు అవసరమైన అనుమతులు ఇస్తామంటూ అమెజాన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ సంస్థ నిర్మిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే అత్యాధునిక పారిశ్రామిక సాంకేతిక నగరంగా అభివృద్ధి చేస్తామంటూ స్పష్టం చేశారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలే కీలకమంటూ వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, అలాగే ఈవీ వెహికల్స్ తో కాలుష్యరహిత హైదరాబాద్ గా మారుస్తామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. పరిశ్రమలు వస్తేనే చైనా, జపాన్, సింగపూర్, టోక్యో లాంటి మహానగరాలతో పోటీ పడగలమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. దివిటిపల్లిలోని అమర్ రాజా సంస్థ ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ సిక్యూపీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలను రూపొందించుకుని పరిశ్రమల స్థాపనకు మా ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహకాలు అందిస్తుందంటూ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు తెచ్చిన పాలసీలను ముందుకు తీసుకెళ్తున్నాం, అందులోని మంచిని తీసుకుని మరింత మెరుగుపరిచి మరింతగా ప్రోత్సహిస్తున్నామంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 15 ఆగస్టులోగా స్టూడెంట్లకు ఎడ్యుకేషన్ కిట్లు 27.50 లక్షల మంది విద్యార్థులకు 9 రకాల వస్తువులు అందజేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారి బంగారు భవిష్యత్తు పునాది వేయటమే ప్రజాప్రభుత్వ అసలైన లక్ష్యమంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ పాలసీని అమలు చేస్తానని, ఇక్కడి సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటమే తమ చేయమంటూ వెల్లడించారు. గత పాలకుల నాడు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు, అందుకే విద్యా వ్యవస్థను నా వద్ద పెట్టుకున్నానంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. పాఠశాలల్ని కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నానంటూ వెల్లడించారు. ప్రతిభావంతులైన టీచర్లకు రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున పురస్కారాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్న శుభవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక సాంస్కృతిక మహోత్సవం అంటూ పేర్కొన్నారు. ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 3,000కు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేసిందని వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో జరిగే ఈ బోనాల మహోత్సవాలు తెలంగాణ గంగా యమున తహజీబ్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. విద్యా వ్యవస్థను నేడు మోడీ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు విమర్శించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఏర్పాటు చేసిన చాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తిపై శ్రద్ధ పెడుతూ విద్యా వ్యవస్థను నేడు మోడీ సర్కార్ భ్రష్టు పట్టిస్తుందంటూ వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయమైందని, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదంటూ సూచించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు, కుట్ల రాజకీయాలను ఎండగట్టడంతో పాటు విద్యార్థులకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. పారిశ్రామికీకరణలో రాష్ట్రం ముందుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అన్నింటా ప్రగతి పదంతో ముందుకు దూసుకుపోతున్నాం. 2023 వరకు రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వృద్ధి రేటు 6.88% మాత్రమే ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26 నాటికి 1.13% వృద్ధితో 8.1% తెచ్చామంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. 2030 నాటికి 13% తీసుకెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 ప్రగతి ప్రణాళికకు అనుగుణంగా దివిటిపల్లి ఐటీ కారిడార్లో అమర్ రాజా పరిశ్రమ దూసుకెళ్తుందంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు తెలిపారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని అమలు చేస్తున్నామంటూ వివరించారు.
ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే బోనాల ఉత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసింది. నేటి నుంచే బోనాలు ప్రారంభం కావడంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3427 దేవాలయాలకు 15,45,41,150 నిధులను కేటాయించారు. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి గురువారం తొలి బోనాన్ని సమర్పించడంతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలవనున్నాయి.